Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today, we discussing topic is the third year syllabus, 5th semester, botany syllabus, 5th A paper, cell biology, genetics and plant breeding. In this, we are discussed in the last classes, first unit, second unit and third unit. Now, we discussing the fourth unit, plant breeding. In that, majorly two chapters are here. First chapter is the introduction and objectives of plant breeding. Second one is the methods of crop improvement. Methods of crop improvement. In that, each process, procedure, advantages and limitations. In that, here three major processes are given: introduction, one process; selection, second one; and third one is the hybridization. These are the major three methods of crop improvement. This is the fourth unit topics. First, we are now discussing the introduction and objectives of plant breeding. This is the fourth unit topic, plant breeding. In that, what is the plant breeding? Plant breeding is the art, science and the technology of improving genetic makeup of crop plants in relation to their economic use for mankind. What is the plant breeding? This is the art, adoka kalanta. This is also science branch. In the science branch, technology also included. Why do you use this? Improving the genetic makeup of crop plants. అంటే మన కల్టివేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ కల్టివేటెడ్ ప్లాంట్స్ యొక్క జెనెటిక్ కాన్స్టిట్యూషన్ని ఇంక్రీజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి యూటిలైజింగ్ ద ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్. విచ్ పర్పస్? ఇన్ రిలేషన్ టు దేర్ ఎకనామిక్ యూజ్ ఫర్ మ్యాన్కైండ్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ యూటిలైజ్డ్ బై ద man utilizing them for food and house construction and medical purpose and clothing, etc. Different activities. Then the economic use for mankind. These plant breeding techniques are used. Plant breeding is the art, science and technology of improving genetic makeup of crop plants. This is the plant breeding. అంటే మొక్కల ప్రజననము అంటారు. అంటే ఇది ఒక కళ అన్నమాట. ఇందులో సైన్స్, శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాము, అలాగే టెక్నిక్స్, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నాము. రెండింటిని ఉపయోగించి పంట మొక్కల యొక్క జన్యువులను ఇంక్రీజ్ చేస్తామన్నమాట. దేనికోసం? మనకు ఉపయోగపడేటటువంటి, మనుషులకు ఉపయోగపడేటటువంటి మొక్కలను తయారు చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. దాన్నే ప్లాంట్ బ్రీడింగ్ కింద చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ డిఫరెంట్ సైంటిస్ట్స్ ఆర్ గివెన్ ద డిఫరెంట్ డెఫినేషన్స్ ఫర్ ద ప్లాంట్ బ్రీడింగ్. N.W. Simons, he given the plant breeding as the current phase of crop evolution. అంటే ఏంటి? క్రాప్ ఎవల్యూషన్కి ఉపయోగపడేటటువంటి ఒక ఫేజ్ లాంటిది, అంటే ఒక దశ ప్లాంట్ బ్రీడింగ్ అనేటటువంటిది. అంతే కదా, డిఫరెంట్ వెరైటీస్ క్రియేట్ చేయాలంటే ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్ని యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడైజేషన్. డిఫరెంట్ హైబ్రిడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ త్రూ హెల్ప్ ఆఫ్ ది హైబ్రిడైజేషన్ టెక్నిక్. అవునే కదా. సంకరీకరణం అంట. సంకరీకరణం అనేటటువంటి ఒక టెక్నిక్ని ఉపయోగించి యూ కెన్ క్రియేటెడ్ ద నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. అలాగే రిలే. ఇట్ హ్యాస్ ఏ టెక్నాలజీ ఆఫ్ డెవలపింగ్ సుపీరియర్ క్రాప్ ప్లాంట్స్
for different useful activities or purposes. Relay also given the one definition. It is a technology. అంటే ఇది ఒక టెక్నాలజీ అని చెప్తారు, సాంకేతిక నైపుణ్యత అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకోసం అంటున్నారు? సుపీరియర్ క్రాప్ ప్లాంట్ డెవలప్మెంట్, అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక సాంకేతిక టెక్నాలజీ అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్, జనరల్లీ వీఆర్ ద ప్లాంట్ బ్రీడింగ్ ఈజ్ ఏ సైంటిఫిక్ టూల్. సైంటిఫిక్ అంటే శాస్త్రీయమైనటువంటి, టూల్ అంటే పనిముట్లు అంటాం. అంటే దట్ ఇస్ ద మనకి ఏదైనా వర్క్ చేయాలంటే సమ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. అలాగే ఇక్కడ క్రాప్ ప్లాంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్లాంట్ బ్రీడింగ్ అనేటటువంటి టూల్ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. పనిముట్టు అని చెప్పేసి చెప్తారు, పనిముట్లు అనేసి ఏదో. Plant breeding is a scientific tool with which genetic adjustments can be done in plants. Thereby, such plants can adjust to new environment. The plant breeding ద్వారా ఏం జరుగుతుంది? మొక్కలు అనేటటువంటివి కొత్త ప్రాంతాల లోపల, న్యూ ప్లేసెస్ అంటే న్యూ ఎన్విరాన్మెంట్ లోపల అడ్జస్ట్ అయ్యేలాగా అలాంటి జెనెటిక్ మేకప్ని చేయగలుగుతాం అన్నమాట. అంటే రెసిస్టెంట్ పవర్ని ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కూల్ కండిషన్లో పెరిగేటటువంటి మొక్కలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి హాట్గా ఉండేటటువంటి ప్రాంతంలో పెంచాలనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే ప్లాంటేషన్ చేస్తే దే కెన్ సర్వైవ్? నో. వై? అవి సెన్సిటివ్, కూల్గా ఉండేటటువంటి కండిషన్లో పెరుగుతున్నాయి. అలాంటి వాటిని హై టెంపరేచర్ ఉన్నటువంటి రీజియన్లో వేస్తే దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్. అంటే వీ కెన్ ఇంట్రడ్యూస్ దట్ హీట్ రెసిస్టెంట్ ప్రోటీన్స్ కంటైనింగ్ జీన్స్, అంటే హీట్ని తట్టుకునేటటువంటి ప్రోటీన్స్ రిలీజ్ చేసేటటువంటి జీన్ ఇంక్లూడ్ చేసి అప్పుడు ఆ ప్లాంట్ని తీసుకెళ్ళి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణంలో కల్టివేట్ చేస్తే దట్ కెన్ గ్రోన్. దిస్ ఇస్ ద అడ్జస్ట్. అంటే such plants can adjust to new environments with the help of plant breeding process. The main focus of plant breeding is on two aspects. అంటే మన ప్లాంట్ బ్రీడింగ్ అనేటటువంటి, అంటే ఈ మొక్కల ప్రజననం అంటున్నాం కదా, ప్లాంట్ బ్రీడింగ్ అనేటటువంటి టెక్నిక్ని ఉపయోగించడానికి, మెథడ్ని ఉపయోగించడానికి రెండు అవసరాలు ఉన్నాయి, అంటే రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్, ఆల్టరేషన్స్ ఇన్ ద జీనోటైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్, అంటే మొక్కలో ఉండేటటువంటి జన్యువుల్ని మార్చుకోవడానికి, అంటే వాటి ప్లేస్లో కొత్త జీన్స్ని పెట్టుకోవడానికి, అంటే ఆల్టరేషన్స్ ఇన్ ద జీనోటైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్. సెకండ్ వన్, టు ఎన్హాన్స్ దేర్ యూస్ఫుల్నెస్ టు మ్యాన్, అంటే మనకు కావాల్సినటువంటి జీన్స్ని, అంటే డెవలప్మెంట్కి ఉపయోగపడేటటువంటి జీన్స్ని వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్లాంట్. వై? దట్ ఈస్ ఎన్హాన్స్ దేర్ యూస్ఫుల్నెస్ టు మ్యాన్, అంటే మనిషికి ఉపయోగపడేటటువంటి కొత్త మొక్కల్ని, న్యూ ప్లాంట్స్ని క్రియేట్ చేయడం కోసం ఈ ప్రక్రియ చేస్తాను, అంటే ఆల్టర్నేషన్ ఇన్ ద జీనోటైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్. దిస్ ఈజ్ ద బేసిక్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్. అంటే దాని ఉద్దేశమే అది, అంటే కొత్త జీన్స్ని కొత్త మొక్కల్లోకి ఇంట్రడ్యూస్ చేసి న్యూ వెరైటీస్, యూస్ఫుల్ వెరైటీస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. ప్లాంట్ బ్రీడింగ్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. అంటే క్రాప్ ఇంప్రూవ్మెంట్ అంటే, క్రాప్ అంటే పంటలు, ఇంప్రూవ్మెంట్ అంటే మెరుగుదల, అంటే వాటి యొక్క మెరుగుపరచడానికి, పంట మొక్కలు మెరుగుపరచడానికి ఉపయోగించేటటువంటి పద్ధతిగా చెప్తాం అన్నమాట. అంటే సిన్స్ ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద అగ్రోనమిక్ ఫీచర్స్ అండ్ ఎకనామిక్ యూటిలిటీ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. ఇంకా క్రాప్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? అగ్రికల్చర్ పర్పస్కి ఉపయోగించేటటువంటి మొక్కల్ని యొక్క ఫీచర్స్ని ఇంక్రీజ్ చేయడం, అట్ ది సేమ్ టైం ఎకనామిక్ యూటిలిటీ, దానివల్ల మనకు లాభం రావాలి, అలాంటి
ప్లాంట్ స్పీసెస్ని క్రియేట్ చేయడం, ప్లాంట్ వెరైటీస్ని క్రియేట్ చేయడమే ప్లాంట్ బ్రీడ్ యొక్క ముఖ్యమైనటువంటి ఎయిమ్. దిస్ ద మెయిన్ ఎయిమ్. నెక్స్ట్, హిస్టరీ. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్? Included several landmarks which reflect the gradual progress of plant breeding during past historical years and reaching to the modern level of present or recent years. అంటే ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జీన్స్ని సెపరేట్ చేసి ఆ జీన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద న్యూ ప్లాంట్స్. ఇప్పుడు టెక్నాలజీని, ఓల్డెన్ డేస్లో ఇంకా అలాంటిది ఏమి ఉండేది కాదు. అంటే నేచర్ ఈజ్ ద సుపీరియర్ సెలెక్టర్. అంటే న్యాచురల్ సెలెక్షన్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా జరిగిపోయేది. అంటే సుపీరియర్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లాంట్స్ని యూటిలైజ్ చేసేవారు. దిస్ ఇస్ ద ఓల్డ్ మెథడ్. మన ఫార్మర్స్ యూస్ చేసేటటువంటి చాలా పురాతనమైనటువంటి పద్ధతి అన్నమాట అది. అక్కడ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సినటువంటి జీన్స్ని మనకు కావాల్సినటువంటి ప్లాంట్లోకి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇది ఈజీగా జరుగుతుంది. మన రైతులు చేసేటటువంటి పని చాలా టైం పట్టదనమాట. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక సంవత్సరం వేసినటువంటి క్రాప్లో నుంచి సుపీరియర్ క్యారెక్టర్స్ అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకుని, అంటే దాని నుంచి వచ్చిన విత్తనాలను కలెక్ట్ చేసుకుని దే ఆర్ ప్లాంటెడ్ ఇన్ నెక్స్ట్ క్రాప్. అంటే తర్వాత వచ్చేటటువంటి పంటకి విత్తనాలుగా సీడ్లింగ్ కింద ఉపయోగించేవారు అనమాట. ఆ విధంగా సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకునేవారు. That is also one improvement method. This is the old method. Prior to 1800, little of the research recognized as plant breeding. అంటే అప్పుడు పెద్దగా రీసెర్చ్ గురించి పెద్ద అవగాహన లేదు. అప్పుడప్పుడే రీసెర్చ్ పర్పస్ స్టార్ట్ అయిందనమాట. డ్యూరింగ్ 1800 to 1850 began to utilize pure line selection and hybridization for plant improvement. 1800 to 1850 మధ్య భాగం లోపల ప్యూర్ లైన్ అనేటటువంటి ఒక కొత్త పద్ధతిని ఉపయోగించారనమాట. అంటే మనకి విత్తనాలని ఒక లైన్లో వేసి ఆ లైన్లో వచ్చినటువంటి సుపీరియర్ ప్లాంట్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ ప్లాంట్లోంచి వచ్చినటువంటి సీడ్స్ని మళ్ళీ లైన్స్ వేసేవారు అనమాట. అంటే అలాగా మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లాంట్స్ అనేటటువంటివి సెలెక్ట్ చేసుకునేవారు. ఆ తర్వాత హైబ్రిడైజేషన్ మనకు తెలిసిందే, సంకరీకరణము అంటాం. అంటే ఆ ప్రక్రియ ద్వారా మనకి న్యూ ప్లాంట్స్ అనేటటువంటి క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. డ్యూరింగ్ 1851 to 1900 important to modern plant breeding has done. మనకి బాగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది 1851 to 1900 టైంలో అనమాట. విత్ మెండల్ లాస్ అండ్ exciting breakthrough, the next 2 decades were characterized by several genetic, cytogenetic and plant breeding research. We are studied in the 3rd unit topic, మెండల్ లాస్ అని చదువుకున్నాం. ఏంటి మెండల్ లాస్ అంటే? లా ఆఫ్ డామినెన్స్ అని, లా ఆఫ్ సిగ్రిగేషన్ అని, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పేసి ఆ 3 లాస్ని మన మెండల్ ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ మోనోహైబ్రిడ్ అండ్ డైహైబ్రిడ్ క్రాసెస్ తోటి. ఆ మెండల్ తన లాస్ చెప్పిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ చేంజెస్, ఆ తర్వాత నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ వేరియేషన్స్, తర్వాత 2 decades, నెక్స్ట్ 2 decades అంటే 2 దశాబ్దాల వరకు మనకి జెనెటిక్స్ గురించి, జెనెటిక్స్, సైటోజెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ రీసెర్చ్ దీని గురించి ఎక్కువగా వర్క్ చేయడం మొదలుపెట్టారు. In 20th century saw the rapid development of knowledge in disciplines related to plant breeding
like biometrical studies, discovery of cytoplasmic male sterility, back crossing methods, etc. అంటే నైన్టీన్త్ సెంచరీ కంటే 20th సెంచరీకి వచ్చేటప్పటికి ఇంకా డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ జెనెటిక్స్కి సైటోజెనెటిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వడం వలన డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేశారనమాట. బయోమెట్రికల్ స్టడీస్ అనేటటువంటి మెథడ్, అలాగే డిస్కవరీ ఆఫ్ సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అంటే మనకి వితౌట్ సెల్ వాల్స్ ప్రోటోప్లాస్ట్లు అనేటటువంటి ఫ్యూజ్ చేయడం ద్వారా, అలాగే అంటే మనకి పోలెన్ గ్రెయిన్ కానీ అంటే మనకి వర్కింగ్లో లేనటువంటి స్టెరైల్ కండిషన్లో ఉన్నటువంటి మేల్ స్టెరైల్ కండిషన్లో ఉన్నటువంటి అలాంటి ప్లాంట్స్ని కానీ ఇంప్రూవ్ చేయడం కోసం. బ్యాక్ క్రాస్ మెథడ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం, టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్ అని చెప్పేసి. వీ కెన్ క్రాస్ అంటే F1 జనరేషన్ హైబ్రిడ్స్ ఆర్ క్రాస్డ్ విత్ ద పేరెంట్స్. ఏ పేరెంట్స్? రెసెసివ్ పేరెంట్స్ ఆర్ డామినెంట్ పేరెంట్స్, దట్ ఈస్ ద బ్యాక్ క్రాస్. అంటే ఇలాంటి మెథడ్స్ అన్నీ యూజ్ చేయడం మొదలుపెట్టాం. The progression of plant breeding from earlier to present times included 5 distinct phases. అంటే మన ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ లోపల మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్లాంట్ బ్రీడింగ్ రీసెర్చ్ని 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. 5 స్టేజెస్ అంటే 5 దశలుగా డివైడ్ చేయడం జరిగింది. బ్రాడ్లీ దీస్ స్టేజెస్ ఆర్ డొమెస్టికేషన్, సెకండ్ వన్ సెలెక్షన్, థర్డ్ వన్ హైబ్రిడైజేషన్, నావల్ జెనెటికల్ వేరియేషన్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే మనకి ఈ రీసెర్చ్ పర్పస్ స్టార్ట్ అవ్వడానికి దగ్గర నుంచి ఇప్పుడు వెల్ డెవలప్డ్ రీసెర్చ్ పర్పస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ వరకు టోటల్గా ఆ టైం అంతా కూడా 5 స్టేజెస్ కింద 5 ఫేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ డొమెస్టికేషన్ అన్నాం కదా. డొమెస్టికేషన్ మీన్స్ మనం మొక్కల్ని కానీ జంతువులు కానీ పెంచేవాళ్ళం. పెంచినప్పుడు వాటిని మన కోసం అంటే మచ్చిక చేసుకోవడం అంటారు. మన అవసరాల కోసం వి నీడ్ దట్, అంటే మనకి వాటి అవసరం ఉంది కాబట్టి వాటిని మనం మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఉంది, డాగ్ నేను చేస్తాం మన ఇంట్లో పెట్టి పెంచుతూ ఉంటాం. దానికి ఫుడ్ పెట్టి పాలు వేసి పెరుగన్నం పెట్టి అన్నట్టు పెంచుతూ ఉంటాం. ఎందుకోసం? దట్ కెన్ ప్రొటెక్ట్ అవర్ హౌస్ ఫ్రమ్ అదర్స్, అంటే మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి, విశ్వాసం గల జంతువు కాబట్టి మనం డొమెస్టికేషన్ చేసాం. అంటే మనకి డొమెస్టికేటెడ్ యానిమల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌ, హార్స్, లేకపోతే బఫెల్లోస్, ఇలాంటివన్నీ కూడా మనకి డొమెస్టికేటెడ్. గోట్, షీప్ అనేటటువంటివి. అలాగే ప్లాంట్స్ కూడా, అంటే మనం కల్టివేటెడ్ ప్లాంట్స్. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఏంటి? రైస్, వీటు, అంతే కదా. మనకు మేజర్ ఫుడ్ మెటీరియల్స్ అనేటప్పటికి సిరల్స్ లోపల రైస్ అండ్ వీట్ ఉంటుంది. అందువల్ల మనం వీఆర్ కల్టివేటెడ్ దెమ్, అంటే వైల్డ్గా పెరిగేటటువంటి ఈ ప్లాంట్స్ని వీ కెన్ అడాప్టెడ్, అంటే వీ కెన్ డొమెస్టికేటెడ్ దెమ్. వాటిని మనకి అనుకూలంగా మార్చుకుని మన పర్పస్ కోసం ఉపయోగించుకుంటూ వాటిని డెవలప్ చేయడం మొదలుపెట్టాం. అవునా? సెకండ్ వన్ ఇస్ అంటే మనకు కావాల్సినటువంటి వాసన, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సల్గా ఉన్నటువంటి టోటల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్లాంట్స్లో మనం ఎక్కువగా కల్టివేట్ చేసేటటువంటి ప్లాంట్స్ అనేటప్పటికీ సిరల్స్. అవునా? సిరల్స్, ఎందుకంటే దిస్ ఇస్ ద మేజర్ ఫుడ్ ఫర్ అవర్స్. అందువల్ల అంటే వాటిని కల్టివేటెడ్ అంటే క్రాప్ ప్లాంట్స్ని డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ అన్నాం. అంటే సుపీరియర్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే మనం నెక్స్ట్ జనరేషన్ కోసం సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. హౌ అంటే
సైజ్ ఆఫ్ ద సీడ్, సైజ్ ఆఫ్ ద ఫ్లవర్, సైజ్ ఆఫ్ ద లీఫ్. అంటే పెద్ద పెద్దగా మనకి ఈల్డింగ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సిరల్స్ అంటున్నాం, అందులో మనకి ఏంటి గ్రెయిన్స్, సీడ్స్ అనేటటువంటివి వెరీ ఇంపార్టెంట్. అందువల్ల సీడ్ సైజ్ మనకు పెద్దగా ఉండాలి, అవునా? సీడ్ సైజ్ పెద్దగా ఉండాలి. దట్ కెన్ గివ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ సీడ్స్ కమ్ ఫ్రమ్ ది వన్ ప్లాంట్. ఒక మొక్క నుంచి ఎక్కువ విత్తనాలు అనేటటువంటివి రావాలి. అలాంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఫార్మర్స్ మనకి ఓల్డెన్ డేస్ లోపల. దట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్. తర్వాత అంటే ముందు డొమెస్టికేషన్ చేసుకుని, అంటే మనకి అంటే మనం పెంచడం మొదలు పెట్టాము డొమెస్టికేషన్లో. సెలెక్ట్ చేసుకున్న అంటే అందులో కొత్త లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు సెలెక్ట్ చేసుకుని వాటిని కల్టివేట్ చేయడం మొదలు పెట్టాము. నెక్స్ట్ హైబ్రిడైజేషన్. అంటే ఒక మొక్కలో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్ని ఇంకో మొక్కలో ఉండేటటువంటి ఫ్లవర్లో ఉండేటటువంటి స్టిగ్మా మీద వేసి వీ కెన్ అండర్గో ద క్రాస్ పాలినేషన్. లేదా మనకు కావాల్సినటువంటి కొత్త మొక్కను క్రియేట్ చేయడానికి 2 డిఫరెంట్ పేరెంట్స్ని తీసుకుని వాటి మధ్యలో క్రాస్ చేసేవాళ్ళం. దట్ ఈస్ ద హైబ్రిడైజేషన్. తర్వాత నోవెల్ జెనెటికల్ వేరియేషన్స్. అంటే మనకి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి, మనకు కావాల్సినటువంటి డిజైరబుల్ క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఫైనల్గా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా, అంటే దిస్ ఇస్ ద మెథడ్ జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే డిజైరబుల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీ కెన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ వైల్డ్ ప్లాంట్స్ లేదా అదర్ కంట్రీస్ ప్లాంట్స్, మన దేశవాళి కాకపోయినా వేరే దేశంలో ఉండేటటువంటి ప్లాంట్స్ నుంచి అయినా వీ కెన్ గెయిన్ దెమ్. అంటే వాటిని ఐసోలేట్ చేసి వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్, అంటే మన వాతావరణ పరిస్థితుల్లో పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలోనికి ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టాం. చేసి వీ కెన్ క్రియేటెడ్ ద న్యూ వెరైటీస్. అంటే ఇక్కడ వాతావరణంలో పెరగాలి, దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ రేటు ఎక్కువగా ఉండాలి, డిసీజ్ రెసిస్టెంట్ పవరు ఎక్కువగా ఉండాలి, విత్ ఇన్ షార్ట్ టైంలో ఈల్డ్ రావాలి. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనమాట. అంటే జీన్స్ని ఐసోలేట్ చేయడం, అంటే వేరే ప్లాంట్లో ఉండేటటువంటి జీన్ని డైరెక్ట్గా ఐసోలేట్ చేసి తీసుకొచ్చి ఆ జీన్ని మనకు కావాల్సినటువంటి ప్లాంట్లోనికి ఇంక్లూడ్ చేయడం. దిస్ ఇస్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్. అంటే ఈ విధంగా మనకి స్టార్టింగ్లో ఎర్లియర్ స్టేజ్లో ఉండేటువంటి రీసెర్చ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ విధంగా 5 phases కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. The above phases are not distinct or separate and overlapping in time since they continue together even today. అంటే విడివిడిగా వాడామనే అర్థం కాదు ఇది. అంటే మనం ప్రీవియస్ టు నౌ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క మెథడ్ కనిపెడుతూ వచ్చారు. మెథడ్ కనిపెడుతూ వచ్చి దట్ ఈస్ ద ఇంటర్లింక్డ్. అంటే దేనికది సెపరేట్ కాదు, దే ఆర్ ద ఓవర్లాపింగ్. అంటే ఒకదాంతో కలిసి ఒక మెథడ్ని ఇంకో మెథడ్తో కలిపి యూజ్ చేస్తూ వస్తున్నాం ప్రజెంటు అనే విషయాన్ని చెప్పారు. మోడర్న్ ప్లాంట్ బ్రీడింగ్ మే యూజ్ టెక్నిక్స్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ ఇన్ జెనెటిక్ మోడిఫికేషన్ అండ్ inserting desirable traits into plants. అంటే మోడర్న్ ప్లాంట్ బ్రీడింగ్ మే యూజ్ టెక్నిక్స్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఉపయోగిస్తున్నటువంటి ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ లోపల ఏ విధంగా మాలిక్యులర్ బయాలజీ అంటున్నాం. మాలిక్యులర్ బయాలజీ ఇన్ జెనెటిక్ మోడిఫికేషన్స్ అంటే మాలిక్యులర్ సిజర్స్ అని చెప్పేసి వచ్చినాయి మనకి. అంటే ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ని యూజ్ చేసి వీ కెన్ కట్ ద జీన్స్. ద కటెడ్ జీన్స్ ఆర్ యాడెడ్ టు న్యూ జీనోమ్. అంటే కొత్త జీనోమ్లోకి యాడ్ చేయాలంటే లైగేజ్ ఎంజైమ్ని యూజ్ చేసుకుంటున్నాం. దీన్ని ఆ విధంగా తెలిసింది మాలిక్యులర్ బయాలజీ. అంటే మనకి సెల్ గురించి తెలుసుకున్నాం. సెల్ గురించి తెలుసుకున్న ఆ సెల్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ ఏంటి అంటే డిఎన్ఏ స్ట్రక్చర్, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇలాగ వాటి గురించి డిస్కస్ చేసుకోండి. అంటే ఈ విధంగా మనం ఇంటర్నల్గా ఉండేటటువంటి నాలెడ్జ్, అంటే సెల్ గురించి స్టడీ చేసి ఆ సెల్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ గురించి స్టడీ చేసి వీ కెన్ ఇంప్రూవ్ దెమ్.
అంటే అందులో ఉన్నటువంటి కావాల్సినటువంటి ఏ లక్షణాలు అయితే కావాలనుకుంటున్నామో ఆ లక్షణాలని ఐసోలేట్ చేసి వీ కెన్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద ప్లాంట్స్, అంటే వీ కెన్ క్రియేటెడ్ ద న్యూ వెరైటీస్. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్. నెక్స్ట్, objectives of plant breeding. These are the most very important question. Short అడుగుతూ ఉన్నారు objectives of plant breeding అని. Some of the most common objectives common to most of the crops are mentioned, which reveal broadly about the plant breeding activity or role in crop improvement. అంటే మనకి ఒక క్రాప్ ప్లాంట్స్ని ఏదో ఒకటి రైస్ అయి ఉండొచ్చు, వీట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మేజ్ అయి ఉండొచ్చు, కాటన్ అయి ఉండొచ్చు, ఏవైనా సరే ఏ ప్లాంట్స్ అయినా సరే వాటిని డెవలప్ చేయడమే, అంటే క్రాప్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ని ఉపయోగించి వాటి యొక్క యాక్టివిటీని, అందులో ఉండేటటువంటి జీన్స్ యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేయడమే మన యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. అంటే లక్ష్యాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మనం సాధించవలసినటువంటి లక్ష్యాలు, అంటే ప్లాంట్ బ్రీడింగ్ టెక్నాలజీని యూజ్ చేసి వీ కెన్ గెయిన్ టు ద న్యూ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్. In that, first objective is the production of higher yielding crop species of high economic values. Production of higher yielding crop species of high economic values. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంది. కాటన్ లోపల ఏంటి, కాటన్ బౌల్స్ అనేటటువంటివి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి, అంటే అందులో ఉండేటటువంటి కాటన్ వైట్గా ఉండేటటువంటి ఫైబర్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది. మనకి ప్లాంట్ పెరగడం ఇంపార్టెంట్ కాదు అక్కడ, అంటే మనకి వాల్యుబుల్ అంటే క్వాలిటీ ఉన్నటువంటి కాటన్ బౌల్స్ అనేటటువంటివి కావాలి. అంటే అలాగ క్వాలిటీ ఉన్నటువంటి కాటన్ బౌల్స్ని, అంటే దూది కాయలు అంటాం, వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేయాలన్నమాట. అంటే ప్రొడక్షన్ ఆఫ్ హయ్యర్ ఈల్డింగ్ అన్నమాట. అంటే ఒక మొక్క నుంచి 1-2 కాయలు వస్తే సరిపోదు, అంటే కాటన్ బౌల్స్ 1 or 2 వస్తే సరిపోదు. ఎక్కువ సంఖ్యలో మోర్ కాటన్ బౌల్స్ ఆర్ ఈల్డింగ్ దెమ్, అంటే ఎక్కువగా కాటన్ బౌల్స్ ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అలాంటి స్పీసీస్ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజ్ ఉందనుకుందాం. మేజ్ లోపల మనకి సీడ్స్ ఇంపార్టెంట్, అంటే కాప్స్ అంటాం, మొక్కజొన్న పొత్తులు అంటాం కదా, అవి హై నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉండాలి, పొత్తు పెద్దగా ఉండాలి, సీడ్స్ అనేటటువంటివి పెరల్స్ టైప్లో చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి. అంటే దీస్ ఆర్ ద గుడ్ క్యారెక్టర్స్. అలా ఉన్నప్పుడే వీ కెన్ టేకెన్ యాజ్ ద ఫుడ్, వాటిని ఆహారంగా తీసుకోగలుగుతాం, అవునా? అంటే దట్ ఈస్ ద గుడ్ ఈల్డింగ్, అంటే మంచి నాణ్యతగా ఉండేటటువంటి, మంచి వాల్యుబుల్గా ఉండేటటువంటి, చక్కగా ఉండేటటువంటి సీడ్స్ ఇచ్చేటటువంటి కోప్స్ కావాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సీడ్స్ అన్నాం, కాటన్ బౌల్స్ అన్నాం, షుగర్ కేన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. షుగర్ కేన్లో ఇప్పుడు స్టెమ్ అనేటటువంటిది మంచి హైట్ రావాలి. స్టెమ్లో ఉండేటటువంటి నోట్స్, ఇంటర్ నోట్స్ ఉంటాయి కదా, ఇంటర్ నోట్ పార్ట్ అనేటటువంటిది ఎలాంగేటెడ్ ఇన్ కండిషన్లో ఉండాలి. అంటే ఎట్ దట్ టైమ్ దట్ కెన్ గివ్ టు ద హై షుగర్, అంటే దే కెన్ ఈల్డ్ ద హై షుగర్, అప్పుడే ఎక్కువ షుగర్ ఇవ్వగలుగుతుంది. అంటే అలాంటి న్యూ వెరైటీస్ అనేటటువంటివి కావాలన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్, ప్రొడక్షన్ ఆఫ్ హయ్యర్ ఈల్డింగ్ క్రాప్ స్పీసీస్ ఆఫ్ హై ఎకనామిక్ వాల్యూస్. ఇట్ మీన్స్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా రావాలంటే స్టెమ్ యొక్క లెంత్ ఎక్కువగా ఉండాలి, పొడవు ఎక్కువగా హైట్ పెరగాలి. ఎట్ ది సేమ్ టైం ఆ ఇంటర్నోడ్ పార్ట్ లోపల షుగర్ వాల్యూస్ అనేటటువంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే జ్యూసీ పార్ట్ ఉండాలి, అంటే షుగర్ లేకపోతే ఎందుకు తాడి చెట్లు ఎదిగిపోయినా ఉపయోగం లేదు. అందుకే హై ఈల్డింగ్ క్రాప్ స్పీసీస్ అంటాం. సెకండ్ వన్ ఇస్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ స్పీసీస్. Production of crop species having high quality or improved quality of their products. అంటే మనకి క్వాలిటీ అంటే నాణ్యత,
అంటే పనికిరాని చెత్త ఎంత వచ్చినా వేస్ట్ కదా. ఇప్పుడు షుగర్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ నుంచి జ్యూస్ ఎంత వచ్చినా ఉపయోగం ఉండదు. అందులో షుగర్ స్వీట్నెస్ అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి. చప్పగా ఉంటే ఏం ఉపయోగం, ఆ జ్యూస్ ఎంత వచ్చినా కూడా స్వీట్నెస్ అనేటటువంటిది ఉండాలి. అప్పుడే మనకి షుగర్ కంటెంట్ అనేటటువంటిది ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్, దాని నుంచి మనకు వస్తుంది. అలాగే కాటన్ బౌల్స్లో కాటన్ ఫైబర్స్ మనకు కావాల్సినటువంటి ఉండాలి. బౌల్స్ వస్తే సరిపోదు, అందులో నుంచి కాటన్ వైట్గా ఉండేటటువంటి ఫైబర్స్ రావాలి. ఆ ఫైబర్స్ అనేటటువంటివి క్వాలిటీగా ఉండాలి, అప్పుడే యూస్ఫుల్ ఉంటుంది. అలాగే రైస్ సీడ్స్ కానీ పల్సెస్ సీడ్స్ కానీ ఏవైనా సరే ఎనీ వన్ సీడ్స్ అంటే క్వాలిటీ. ఇప్పుడు మనకి టొబాకో ఉంది, టొబాకో లోపల మనకి ఏంటి ఈల్డింగ్ లీఫ్ మెటీరియల్, అంటే అప్పుడు దట్ కెన్ బ్రాడ్ లీవ్స్, పెద్దగా ఉండేటటువంటి లీవ్స్ అనేటటువంటివి రావాలి. ఎట్ ది సేమ్ అప్పుడే మనకు అందులో ఉండేటటువంటి క్వాలిటీ అనేటటువంటిది వస్తుంది. సైజు లీఫ్ అనేటటువంటిది, అందులో నికోటిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ అనేటటువంటిది ఉంటుంది. అది ఎక్కువగా ఉన్నప్పుడే దట్ కెన్ గివ్ టు ద గుడ్, అంటే దాని యొక్క మొక్క లక్షణాల ప్రకారం అది హై క్వాలిటీ అనేటటువంటిది. అప్పుడే మనకు ఆ పొగాకుని అందులో ఉన్నటువంటి నికోటిన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఆకు పెద్దదిగా వచ్చి అందులో ఉండాల్సినటువంటి కాన్సన్ట్రేషన్లో నికోటిన్ ఉండకపోతే వేస్ట్. అలాగే సీడ్స్, ఆయిల్ సీడ్స్ ఉంటాయి, గ్రౌండ్ నట్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే సీడ్స్ క్వాలిటీ సైజ్ పరంగా పెద్దగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అందులో నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా రావాలి. అంటే ఎక్కువ హై ఈల్డింగ్ ఆయిల్, ఎక్కువగా ఆయిల్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. అంటే ఇలాగా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ ద క్వాలిటీ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ అనడానికి కారణం. నెక్స్ట్ వచ్చి హై క్వాలిటీ అన్నాం. నెక్స్ట్ అంటే క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ క్రాప్స్ విత్ రిగార్డెడ్ టు సైజు అంటే సైజ్ పరంగా క్వాలిటీ, కలర్, ఫ్లవర్స్ అనుకో మంచి కలర్ఫుల్గా ఉండాలి. షేప్ అంటే నుడతలు పడిపోయి ఉన్నాయనుకోండి సీడ్స్ ఉపయోగం లేదు. టేస్ట్ రుచిపరంగా బాగుండాలి. న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండాలి. అలాగే స్టోరేజ్ ఎబిలిటీ ఆఫ్ గ్రెయిన్స్ అంటే ప్రొడక్షన్ చేసిన తర్వాత వాటిని మనం స్టోర్ చేసుకోగలిగేటటువంటి నాణ్యత అంటే క్వాలిటీ అనేటటువంటిది ఉంటేనే అవి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి, లేకపోతే అవ్వవు. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి కూడా. అలాగే మెనీ స్పెషల్ క్వాలిటీస్ లైక్ అంటే మనకి షుగర్ క్రాప్స్ అన్నాం కదా, హై షుగర్ కంటెంట్ ఇన్ షుగర్ క్రాప్స్, హై ప్రోటీన్ కంటెంట్ ఇన్ పల్సెస్ అంటే మన పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ ఉండాలి, షుగర్ కేన్లో షుగర్ ఉండాలి, అవునా, లేకపోతే వేస్ట్ కదా మనకి. లాంగ్ అండ్ ఫైన్ ఫైబర్స్ అంటే మన కాటన్ ఫైబర్ సంబంధించి. లార్జ్ సైజ్ ఫ్రూట్స్ అండ్ అంటే ఫ్రూట్స్ అనేటటువంటివి పెద్దగా ఉంటేనే, ఇప్పుడు జాక్ ఫ్రూట్ ఉంది, ఎంత పెద్దదిగా ఉంటే అందులో ఉండేటటువంటి మనకి తొనలు అనేటటువంటివి టేస్టీగా ఉంటాయి. దట్ ఈస్ ద క్వాలిటీ. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్ ప్లాంట్ స్పీసీస్. ప్రొడక్షన్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్ అంటే వ్యాధులు అనేటటువంటివి రాకుండా వాటి నుంచి కాపాడుకోవడానికి అంటే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ అలాగే ఇన్సెక్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ని క్రియేట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం డ్రాఫ్ట్ కండిషన్స్ అంటే ఒకవేళ అవి వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ ఆ వాటర్ డ్రాఫ్ట్ కండిషన్స్ని అంటే వాటిని తట్టుకుని ఉండాలి. అలాగే ఫ్రాస్ట్ అంటే మంచును, ఫ్లడ్స్ తుఫాన్లు వచ్చినప్పుడు ఆ తుఫాన్లు తట్టుకుని పెరగలిగేటటువంటి స్పీసీసు. సెలైన్ కండిషన్స్ అంటే సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి ల్యాండ్స్ లోపల పెరగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే దిస్ ఈజ్ ద రెసిస్టెంట్ పవర్. అంటే అన్ని రకాల సాయిల్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ద ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ దట్ కండిషన్. అంటే అలాంటి రెసిస్టెంట్ వెరైటీస్ని మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట, అంటే వెరైటీస్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి
ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ స్పీసీస్ విత్ రెడ్యూస్డ్ పీరియడ్ ఆఫ్ క్రాప్ గ్రోత్. అంటే ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ స్పీసీస్ విత్ రెడ్యూస్డ్ పీరియడ్ ఆఫ్ క్రాప్ గ్రోత్. ఇట్ మీన్స్ described as earliness. And it lowers production costs, permits double cropping and reduces damages from diseases and insect pests. చూసారా మనకి ఎంత ఆలోచన అంటే మన క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. అవునా? క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి. అట్ ది సేమ్ టైం డ్యామేజ్ అనేటటువంటిది జరగకుండా ఉండాలి అంటున్నామా? డ్యామేజ్ అనేటటువంటిది జరగకుండా ఉండాలంటున్నాం. ఎట్ ది సేమ్ టైం ఎర్లీనెస్ అంటే ప్లాంట్స్ అనేటటువంటివి తొందరగా ఫ్రూటింగ్ బాడీస్ని ఇవ్వాలి, తొందరగా ఫ్లవర్స్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అందువల్లే ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ స్పీసీస్ విత్ రెడ్యూస్డ్ పీరియడ్ ఆఫ్ క్రాప్ గ్రోత్. అంటే పంట అనేటటువంటి తొందరగా చేతికి వచ్చేలా చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది. వన్స్ అపాన్ ఏ టైం 6 monthsకి ఒక క్రాప్ వేసేవారు, అంటే 6 నెలలకు ఒకసారి రైస్ ఇంటికి వచ్చేది. ఇప్పుడు అలా తర్వాత 4 monthsకి ఒకసారి అయింది. ఇప్పుడైతే 3 monthsలో రైస్ ప్లాంట్స్ ఆర్ కంప్లీట్ దే లైఫ్ సైకిల్ అండ్ గివ్ టు ద సీడ్స్ విత్ ఇన్ 90 days. అంటే ఎర్లీనెస్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ప్రొడక్షన్ కాస్ట్స్ అంటే ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి ఖర్చును తగ్గించుకుంటూ డబల్ ఈల్డింగ్ అంటే మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం రెడ్యూసెస్ ద డ్యామేజెస్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ ఇన్సెక్ట్స్. అంటే ఎక్కువ కాలం క్రాప్ అనేది అక్కడ ఉంటే కంటిన్యూగా పెస్ట్స్, ఇన్సెక్ట్స్ వీటి వల్ల నష్టపోతూ ఉంటాం. అందుకోసమని అంటే మనకి వితిన్ షార్ట్ టైంలో ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఈల్డ్ వచ్చేలా చూసేటటువంటి వెరైటీస్ని క్రియేట్ చేసుకోవడం. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫోటో ఆర్ థెర్మో ఇన్సెన్సిటివ్ వెరైటీస్. అంటే ఎక్కువగా కాంతిని తట్టుకోగలిగేటటువంటివి, ఎక్కువగా హీట్, అదే మనకి సోలార్ ఎనర్జీ సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది. అంటే హీట్ సెన్సిటివ్ వెరైటీస్ అంటే ఆ హీట్ని తట్టుకునేటటువంటి న్యూ వెరైటీస్ని క్రియేట్ చేయాలి. అంటే ఎక్కువ లైట్ ఫోకస్ ఉన్నా కూడా దట్ కెన్ సర్వైవ్, అలాంటి కండిషన్స్ ఉండేలాగా. సచ్ టైప్స్ క్యాన్ బి కల్టివేటెడ్ ఇన్ న్యూ ఏరియాస్ ఆర్ న్యూ సీజన్స్. లైట్ అండ్ టెంపరేచర్ వేరియేషన్స్తో నో ఎఫెక్ట్ ఆన్ దెమ్. ఎందుకంటే ఒక ఏరియా లోపల కనిపెట్టినటువంటి ప్లాంట్స్ ఇంకొక ఏరియాలో కల్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్ మీన్స్ ఇప్పుడు మనం కోల్డ్ అండ్ హాట్ టెంపరేచర్స్ కంటైనింగ్ కంట్రీస్ ఉన్నాయి. అంటే యూరోప్లో అయితే కూల్గా ఉంటుంది, అలాగే ఆఫ్రికా చూడండి ఎంత హాట్గా ఉంటుందో. అందువల్ల అక్కడ పెరిగేటటువంటి మొక్కలు ఇక్కడ పెరగాలంటే కష్టం కదా ఆఫ్రికాలో. అందుకోసమని మనకి హీట్ రెసిస్టెంట్ పవర్ కలిగి ఉండేటటువంటివి, ఫోటో రెసిస్టెంట్ పవర్ కలిగి ఉండేటువంటి వెరైటీస్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా దానివల్ల సోలార్ ఎనర్జీ కానీ, లైట్ యొక్క ఎఫెక్ట్ కానీ, టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ కానీ ఆ మొక్కల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపవన్నమాట. అప్పుడు దట్ కెన్ సర్వైవ్, దట్ కెన్ గివ్ టు ది ఈల్డ్. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్స్. రెగ్యులేషన్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్స్ అంటే growth activities and dormancy is also considered as useful in the objectives of plant breeding. అంటే తొందరగా మెచ్యూరిటీకి వచ్చేస్తే దట్ కెన్ గివ్ టు ద అంటే మనకి ప్లాంట్స్ అనేటటువంటివి తొందరగా ఎర్లీగా జువైనల్ స్టేజ్ ఎక్కువగా ఉందనుకోండి. జువైనల్ స్టేజ్ అంటే ఏంటి? గ్రోతింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటే ఈల్డింగ్ కండిషన్కి టైం పడుతుంది, అంటే ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ రావడానికి టైం పడుతుంది. అవునా? అందువల్ల అవి స్పీడప్ అయ్యేలా చూడాలన్నమాట. అంటే జువైనల్ స్టేజ్ అనేటటువంటిది 5 years 6 years ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి కోకోనట్ ప్లాంట్ ఉంటుంది, అంటే పామ్ అరకేసి ఫ్యామిలీ మెంబర్స్, కోకోనట్ కానీ, బొరాసస్ కానీ, డేట్ ఫామ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ టైం తీసుకుంటాయి ప్లాంట్ పెరగడం కోసం. అలాగే మనకి మామిడి, సిట్రస్ స్పీసీస్, దీస్ ఆర్ టేకెన్ యాజ్ ద సమ్ ఆఫ్ ఇయర్స్, కనీసం 5 years టైం తీసుకుందనుకోండి, ఈల్డ్ రావడానికి టైం పడుతుంది. అంటే ఈ 5 years వేస్ట్ కదా, అంటే మొక్కలు పెంచడం వరకే సరిపోతుంది, నో ఈల్డ్. మనకు కావాల్సినటువంటి
పంట అనేది ఉండదు కదా, అందుకోసమని రెగ్యులేషన్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్స్, తొందరగా మెచ్యూరిటీకి వచ్చేలాగా చూసుకోవడం అనమాట. అంటే ఫ్లవరింగ్ అనేటటువంటిది వచ్చేలా చూసుకోవాలి. అలాగే జెర్మినేషన్ కూడా మనకి తొందరగా జెర్మినేట్ అయ్యేటటువంటి సీడ్స్ ప్రొడక్షన్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సమ్ అదర్ లైక్ నాన్ షటరింగ్, డిటర్మినేట్ గ్రోత్, రిమూవల్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆల్సో రెగ్యులేటెడ్ బై ద ప్లాంట్ బ్రీడర్స్. అలాగే పెరుగుతూ ఉండాలి, అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో తొందరగా గ్రో అప్ అవుతూ ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ ద రిమూవల్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్స్ ఫ్రమ్ దట్ ప్లాంట్స్, ఎలాంటి ఏమైనా వేస్టేజ్ అంటే టాక్సిక్ సబ్స్టెన్స్ విష పదార్థాలు కానీ ఆ ప్లాంట్లో ఉంటే దట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్, అందులో నుంచి వెళ్ళిపోయేలాగా. అంటే ఎలాంటి టాక్సిక్ సబ్స్టెన్స్ ఏమైనా ఫార్మేషన్ జరిగితే వాటిని రిమూవ్ చేసేలాగా ఉండేటటువంటి కొత్త వెరైటీస్ని క్రియేట్ చేసుకోవడం. నెక్స్ట్ డెవలపింగ్ వెరైటీస్ ఫర్ రెయిన్డ్ ఏరియాస్ అండ్ ఫర్ సెలైన్ సాయిల్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. అంటే మనకి వర్షం ఎక్కువగా పడే ఫ్లడ్స్ అన్నాం కదా ఇందాక, ఫ్లడ్స్ వచ్చే చోట తట్టుకుని పెరగడానికి, అలాగే సెలైన్ సాయిల్స్ ఉండేటటువంటి సాలినిటీ అంటే సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి సాయిల్స్లో పెరిగేటటువంటి కొత్త వెరైటీస్ని ఇంప్రూవ్ చేయడం అనేటటువంటిది మెయిన్ ఆబ్జెక్ట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా టు చేంజ్ ద గ్రోత్ హ్యాబిట్స్ అండ్ అగ్రోనమిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్స్ టు ప్రొడ్యూస్ డార్ఫ్ వెరైటీస్ అంటే పొట్టి రకాలు, అంటే తాడి చెట్లలాగా ఇప్పుడు మన రైస్ ఉందనుకోండి, మొక్క ఎంత ఎదిగినా ఉపయోగం ఉండదు. అంటే మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ బ్రాంచింగ్ ఉండి నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేటటువంటి ప్రొడక్షన్ ఉండాలి. అందువల్ల డ్వార్ఫ్ వెరైటీస్ని అంటే టు చేంజ్ ద గ్రోత్ హ్యాబిట్స్ అండ్ అగ్రోనమిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాంట్స్ and to produce dwarf varieties. Plants with profuse branching and more tillering, tolerance to moisture stress and salts. అంటే మొక్కలు పొట్టిగా ఎదిగి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మొక్క పడిపోకుండా ఉండేటటువంటి రూట్స్ అనేటటువంటివి స్ట్రాంగ్నెస్ ఇచ్చేటటువంటి, అలాగే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండి తట్టుకుని గ్రో అప్ అయ్యేటటువంటి వెరైటీస్ని క్రియేట్ చేసుకోవడం అన్నమాట. అది ఇందులో ఉండేటటువంటి స్పెషాలిటీ గురించి. నెక్స్ట్ అలాగే సస్టైనబుల్ ఫర్ ఈజీ హార్వెస్టింగ్, అడాప్టబిలిటీ టు వైడ్ రీజియన్స్. అంటే మనం తొందరగా అంటే మనం పంట కోయడం అనేటటువంటిది ఈజీగా కోసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి వెరైటీస్ని క్రియేట్ చేసుకోవడం, అంతేనా? అంటే అలాంటప్పుడు మనకి హార్వెస్టింగ్ ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. దీస్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చి యాక్టివిటీస్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. అంటే ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అవి చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి. సీడ్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ వెరైటీస్ మస్ట్ రీచ్ ఫార్మర్స్ టు రీప్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ప్లాంట్ బ్రీడింగ్ యాక్టివిటీస్. అంటే విత్తనాలను ప్రొడ్యూస్ చేసి అవి ఫార్మర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచి బెనిఫిట్స్ని ఇచ్చేటటువంటివి ఉండాలి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంప్రూవ్డ్ వెరైటీస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ఫార్మర్స్ ఇన్వాల్వ్స్ 5 మేజర్ యాక్టివిటీస్. దే ఆర్ ద క్రియేషన్ ఆఫ్ వెరైటీ, అంటే క్రియేషన్ ఆఫ్ వేరియేషన్. Second one selection, third one evolution, fourth one multiplication, fifth one distribution. అంటే ఫస్ట్ వీఆర్ క్రియేటెడ్ ద న్యూ వెరైటీ ప్లాంట్. ఆ ప్లాంట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి దానిలో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే వీ కెన్ సెలెక్టెడ్ ద సుపీరియర్ క్యారెక్టర్ కంటైనింగ్ ప్లాంట్స్. ఆ సుపీరియర్ క్యారెక్టర్ కంటైనింగ్ ప్లాంట్స్ని ఎవాల్యుయేషన్ చేయాలి. అంటే ఎక్కువ సంఖ్యలో అంటే అన్ని ప్రాంతాల్లో పెరుగుతాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గ్రో అప్ అయ్యేటటువంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకుంటాం. మల్టిప్లికేషన్ అంటే వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ఇంక్రీజ్ చేసిన తర్వాత ద ప్లాంట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, అంటే మంచి రకాలను ఉత్పత్తి చేసి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి అవి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట ఫైనల్గా. అంటే మన ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్లో మేజర్గా 5 స్టెప్స్ ఉంటాయి.
అంటే ఏంటి, ఫస్ట్ న్యూ వెరైటీని క్రియేట్ చేయడం, అందులోని సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్ సెలెక్ట్ చేయడం, దాన్ని బాగా డెవలప్ చేయడం, తర్వాత మల్టిప్లికేషన్ చేయడం అంటే ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడం. దిస్ ఈస్ ద 5 steps. The activities acts as the fundamental requisites and help plant breeding to fulfill all the needs or its objectives or goals that ultimately promote crop improvement useful to man from all angles. Plant breeding is truly a multidisciplinary science and connected to several branches of plant study like botany, genetics, cytogenetics, biotechnology, agronomy, plant physiology, pathology, microbiology, statics, entomology, and many more also play their role and help plant breeding to reach its goal. అంటే మన ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ చేయడానికి, ఈ సైన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. అంటే బాటనీ అంటే ప్లాంట్స్ గురించి, జెనెటిక్స్ అంటే విచ్ జీన్ ఈజ్ కోడ్ ద విచ్ క్యారెక్టర్ అనే విషయం తెలియాలి, సైటోజెనెటిక్స్ అంటే సెల్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలిసి ఉండాలి మనకు అందులో, బయోటెక్నాలజీ ఎలాంటి మెథడ్స్ వాడాలి, అగ్రోనమీ అగ్రికల్చర్ బేసిక్గా ఉండేటటువంటి క్రాప్స్ గురించి తెలిసి ఉండాలి, ప్లాంట్ ఫిజియాలజీ అందులో జరిగే మెటబాలిజం గురించి తెలియాలి, ప్లాంట్స్లో జరిగే పాథాలజీ ఎలాంటి ఆర్గానిజమ్స్ డిసీజ్ని కాజ్ చేస్తాయి అనే విషయం గురించి తెలియాలి, ఏ ఆర్గానిజం వస్తే ఏ ఆర్గానిజం ఏ మందు వేయాలనే విషయం తెలియాలి, మైక్రోబయాలజీ దట్ ఇస్ ద బ్యాక్టీరియా వైరస్ వాటి గురించి స్టడీ చేయడం కోసం, కంప్యూటర్స్ అంటే మన నాలెడ్జ్ని ఫీడింగ్ చేయడం కోసం, స్టాటిస్టిక్స్ ఎస్టిమేషన్స్ కోసం, ఎంటమాలజీ ఇన్సెక్ట్స్ కోసం తెలిసి ఉండాలి. అంటే ఇవన్నీ తెలుసుంటేనే ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ని మనం ఈ అన్నిటితో కలిసి చేయగలుగుతాం. మెనీ మోర్ ఆల్సో ప్లే దేర్ రోల్. అంటే మన యొక్క ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి, మనం ప్రిపేర్ చేసేటటువంటి న్యూ వెరైటీని క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా, ఈ సైన్సెస్ అన్నీ కూడా తెలిసి ఉండాలి, అప్పుడే ఫుల్ఫిల్ చేయగలుగుతాం అన్నమాట. IARI అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ICARI సెంటర్స్ క్యారీ అవుట్ ద బల్క్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. మనకి ఇండియా లోపల అంటే రీసెర్చ్ పర్పస్ కోసం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట ఇవి కాస్త ఈ ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్కి సంబంధించి ఈ పద్ధతుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. IARI, ICAR అనేటటువంటి సెంటర్స్, దీస్ ఆర్ ద అగ్రికల్చర్ బేసిక్ రీసెర్చ్ సెంటర్స్ అన్నమాట. దిస్ ఈజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్. మీకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి షార్ట్ ఏదంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ అనేది మాత్రం షార్ట్గా అడుగుతున్నారనమాట. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్లాంట్ బ్రీడింగ్ అండ్ హిస్టరీ, ఆబ్జెక్టివ్స్ అండ్ యాక్టివిటీస్.